చెప్పమ్మా. ఆ గురూజీ మన ఇంటి వైపు వచ్చాడంట. మనమక్కడ లేమని వాడికి తెలీదు. నువ్వు ఫోన్ ఎత్తలేదని నాకు కాల్ చేశాడు. అతన్ని శివగామి ఇంటి దగ్గరికి మాత్రం పిలిపించకు. గురూజీకి ఫోన్ చేసి నువ్వే బయట కలుద్దామను. ఎందుకొచ్చారో చెప్పారా? ఆయనకి హిమాలయాల్లో కొందరు గుప్త సాధువులు పరిచయం అయ్యారంట. ఆ సాధువులు చెప్పిన విద్యని సాధన చెయ్యాలని అనుకున్నారంట. అందుకే ఆశ్రమానికి వెళ్లే ముందు మనల్ని ఒక్కసారి పలకరించాలని వచ్చారంట. నా శక్తిని తిరిగి పొందే విషయం ఏమైనా మాట్లాడారా? లేదు ఆది, దాని గురించి ఏమీ మాట్లాడలేదు. ఆ పూజ కోసం ఒక మంత్రవాదిని, సిద్ధ సాధువుని వెతికి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి గోడౌన్లో కట్టేశాను. ఆ చాతకాని వెధవలు, రౌడీలు అతను పారిపోయేలా చేశాను. అయ్యో, అసలు ఆ మంత్రగాడెందుకు? మంత్రగాడు ఎవరసలు? నాకు ఆ పూజకు కావాల్సింది సిద్ధులు తెలిసిన వ్యక్తి, విద్యలు తెలిసిన మాంత్రికుడు. అప్పుడు ఆ పూజలో అతడి శక్తుల్ని నేను సంగ్రహిస్తాను. అవునా? అయితే నువ్వొక పని ఎందుకు చేయకూడదు? ఆ గురూజీని ఈ పనికి వాడుకోవచ్చు కదా. ఆ గురూజీ శక్తుల్ని నువ్వు సంగ్రహించుకో. ఇది కూడా బానే ఉంది, ఆలోచిస్తాను. సరే అది. ఏంటి గురూజీ ఇలాంటి పని చేశారు? పూజని ఇంత దగ్గరలో పెట్టుకుని ఆ మంత్రిగాడు తప్పించుకోవడానికి ఎలా అవకాశం ఇచ్చారు? ఇప్పుడు పూజకి ఏం చేయాలి చెప్పండి. ఆ రౌడీలకి సాధు శక్తి తెలీదు. వాళ్ళని మభ్యపెట్టి మాయ చేసి తప్పించుకున్నాడు. ఈ పనులకి ఎవరిని నమ్మకూడదు. మనంతటా మనమే చూసుకోవాలి. ఈ పనుల ప్రాముఖ్యత వాళ్ళకి తెలీదు. బాధ్యతగా ఉండలేరు. చూడండి, ఇప్పుడు ఇలాంటి సాధువు మనకి మళ్ళీ ఎక్కడ దొరుకుతాడు? తప్పించుకోవడం సరే, అతను బయటికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఏదైనా ఇస్తే ఏం చెయ్యాలి గురూజీ? మీరతన్ని కిడ్నాప్ చేశారు. అదే విషయం అతను చెప్తే దానివల్ల కొత్త తలనొప్పులు వస్తాయి గురూజీ. కేసు అయితే నేను చూసుకుంటాను శిష్య, కానీ నాకు అర్జెంటుగా ఆ మంత్రగాడి లాంటి వ్యక్తి కావాలి. గురూజీ, అతడు అదృష్టవశాత్తు మీకు దొరికాడు. మళ్ళీ అంటే ఇంకొక సిద్ధ సాధువుని ఇప్పటికిప్పుడు ఎక్కడ వెతకాలి? రాబోయే కరాళ అమావాస్యకి మీరు పూజ జరిపించి తీరాలి. లేదంటే మళ్ళీ ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. సరే, నేను సాధువుని వెతుకుతాను శిష్య. అదేదో వీలైనంత త్వరగా చేయడం బెటర్. మీ దగ్గర ఎక్కువ టైం కూడా లేదు. కరాళ అమావాస్య కూడా త్వరలోనే ఉంది. సరే, నేను వీలైనంత త్వరగా వెతికి అలాంటి వ్యక్తిని పట్టుకుంటాను. మీ ఇష్టం. చా